స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిజంగా ఈ రమేష్ కుమార్ గారు, ఈయనను మేము అపాయింట్ చేసిన వాళ్ళం కాదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా తన సామాజిక వర్గానికి చెందిన ఒక అధికారిని, ఐఏఎస్ అధికారిని తాను తన చాయిస్ ఎక్సర్సైజ్ చేసి స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా తాను నియమించిన వ్యక్తి ఈ రమేష్ కుమార్ అనే ఈ గొప్ప ఆయన, ఈ పెద్ద ఆయన. ఈరోజు నిజంగా ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే ఈయన చేసిన వాక్యాలు నిజంగా బాధ కలిగించిన వాక్యాలు. ఎన్నికల కమిషనర్కు ఉండాల్సిన ప్రాథమికమైన లక్షణం నిష్పాక్షికత. ఈ నిష్పాక్షికతతో పాటు ఈ రమేష్ కుమార్ గారు విచక్షణను కూడా కోల్పోయినట్టుగా ఈరోజు తాను బిహేవ్ చేసిన తీరు. ఏదైనా అధికారి పనిచేసేటప్పుడు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా పనిచేయాలి. ఆ గౌరవము, అప్పుడే ఆ మనిషికి గౌరవం అనేది వస్తుంది. ఇక్కడ అన్నిటికన్నా బాధ ఎక్కడ అనిపిస్తుంది అని అంటే, ఈ రమేష్ కుమార్ గారు ఒకవైపునేమో ఈరోజు పొద్దున కరోనా వైరస్ వల్ల ఎలక్షన్లు పోస్ట్పోన్ చేస్తున్నానని చెప్పి, ఇండెఫినెట్ గా ఎలక్షన్లు పోస్ట్పోన్ చేస్తున్నానని ఒకవైపున చెప్తాడు. ఒకవైపున కరోనా వైరస్ సాకు చూపి ఇండెఫినెట్ గా నేను ఎలక్షన్లు పోస్ట్పోన్ చేస్తున్నాను అని చెప్పిన ఇదే పెద్ద మనిషి అదే ప్రెస్ మీట్లోనే గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను, మరికొంతమంది అధికారులను, మాచర్ల సిఐని సహా తప్పిస్తూ ప్రకటన చేస్తాడు. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. కెన్ సంబడీ డూ దట్? ఎవరైనా అలా చేయగలుగుతారా? ఎలక్షన్ కోడ్ అనేది ఉన్నప్పుడు, ఎలక్షన్లు నోటిఫికేషన్ నుంచి అయిపోయే తేదీ దాకా ఏదైనా ఉన్నప్పుడు ఆ మధ్యలో నువ్వేమైనా చెయ్యి. పలాని నీకు సరిగ్గా అనిపించలేదు, పలానోడిని మార్చాలి, పలానోడు నీకు ఇష్టం లేదు, పలానోడు సరిగ్గా పనిచేయడం లేదు అనుకుంటున్నాడు అని నువ్వు అనుకుంటే మీ విచక్షణ ప్రకారం మార్చుకోండి. కానీ ఒకవైపునేమో ఇండెఫినెట్ గా ఎలక్షన్లు పోస్ట్పోన్ చేస్తారు, కరోనా వైరస్ అని పేరు చెప్పి, సాకు చెప్పి. రెండో వైపున అదే ప్రెస్ మీట్లోనే గుంటూరు జిల్లాకు సంబంధించి, చిత్తూరు జిల్లాకు సంబంధించిన కలెక్టర్లను, ఎస్పీలను ట్రాన్స్ఫర్ అంటావు, మాచర్ల సీఐని తప్పిస్తున్నానంటావు, అధికారులను తప్పిస్తున్నానంటావు. అంటే ఎక్కడి నుంచి నీకు అధికారం వచ్చింది? ప్రజలు ఓట్లేస్తే 151 స్థానాలు, 175 స్థానాలకు 151 స్థానాలు ప్రజలు ఓట్లేసి గెలిపించి ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మళ్ళీ అధికారం జగన్మోహన్ రెడ్డిదా, లేకపోతే ముఖ్యమంత్రిదా, లేకపోతే రమేష్ కుమార్ అనే చెప్పబడే ఈ వ్యక్తిదా? నాకైతే ఆశ్చర్యంగా ఉంది. బుర్రలో క్లారిటీ అనేది ఉండాలి. ఈధర్ ఎలక్షన్ అన్నా జరపండి, 10 రోజుల్లో కంప్లీట్ చేసేయండి. ఆ 10 రోజుల్లో మేమన్నా చేసుకో, మేము కూడా గమనం ఉంటాం. ఎందుకంటే 10 రోజులకి అయిపోతుందిలే అని చెప్పి మేము కూడా అట్లీస్ట్ వి విల్ యాక్సెప్ట్. కానీ ఒకవైపునేమో ఎలక్షన్లు ఇండిస్క్రిమినేట్ గా నీ ఇష్టం వచ్చినట్టుగా పోస్ట్పోన్. ఏమనంటే నీకున్న విచక్షణ అధికారం అంటావు. ఈ కొత్త పదం నేర్చుకున్నారబ్బా అందరు ఈ మధ్యకాలంలో, విచక్షణ అధికారం అంట. ఎవడన్నా కానీ ఏమన్నా చూడు, కొత్తగా ఈ పదం నేర్చుకున్నాడు, విచక్షణ అధికారం అంట. విచక్షణ అధికారం అంట. ఎలక్షన్ పోస్ట్పోన్,
అట్ ద సేమ్ టైం నువ్వే ముఖ్యమంత్రిగా ఎస్పీలను మారుస్తావు, కలెక్టర్లను మారుస్తావు, పేదలకు సంబంధించిన ఇళ్ల పట్టాలు ఇద్దరంటావు, అధికారులకు మెమో జారీ చేస్తావు, కలెక్టర్లకు మెమో జారీ చేస్తావు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. కెన్ సచ్ రైట్ బి గివెన్? కెన్ సచ్ రైట్ బి టేకన్? ఇంకా డెమోక్రసీలో ఇంకా ప్రజలు ఓట్లేయడం ఎందుకు, ప్రజలు ముఖ్యమంత్రులుగా చేయడం ఎందుకు, ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడం ఎందుకు, ఎమ్మెల్యేలుగా ప్రజలు ఓట్లేయడం ఎందుకు? వై షుడ్ ఎనీ గవర్నమెంట్ కమ్? ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఉంటాడో వాళ్ళే ముఖ్యమంత్రిగా చేసేయచ్చు కదా. ఇది ఇంకొకటి చూపిస్తా, ఇంకొక ఉదాహరణ. ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటే నిన్న 14/3/2020 అంటే నిన్న ఇచ్చిన కలెక్టర్లకు రాసిన ఆర్డర్. దిస్ ఆర్డర్ డేటెడ్ లెటర్ నెంబర్ 186/SEC-B1/2020 నిన్న కలెక్టర్లకు అందరికీ ఆర్డర్స్ ఇచ్చినారు. నిన్న ఏమని ఇచ్చినారు? All activities relating to the program of distribution of house sites shall be stopped forthwith till the completion of election process. అంటే ఎలక్షన్ ప్రక్రియ జరిగేదాకా పేదలకు సంబంధించిన పేదలకు పాపం బీదోళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తా ఉంటే దానికి సంతోషపడాల్సింది పోయి అటువంటి ఇళ్ల పట్టాలకు సంబంధించిన యాక్టివిటీస్ను all activities relating to the program of distribution of house sites shall be stopped. ఆపేయమని కలెక్టర్లకు this man writes a letter yesterday, నిన్న ఈ లెటర్ ఇచ్చి ఈ రోజు పొద్దున నాకైతే ఆశ్చర్యం అనిపించింది. నిన్నటికి ఈ రోజు పొద్దునకి ఏం తేడా వచ్చిందో నాకు తెలియదు. కేవలం ఒకే ఒక తేడా నాకు కనపడింది. ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తా ఉంది ఎలక్షన్లకు. యునానిమస్ గా ఎలక్ట్ అయిన వాళ్ళు దాదాపుగా 9,000 మంది, 9,600 మంది ఎంపీటీసీలో 2,000 పైచిలకు వైఎస్ఆర్సీపీ యునానిమస్ గానే స్వీప్ చేసింది అన్న ఒకే ఒక్క శుభవార్త వాళ్లకు దుర్వార్తగా వినిపించిన ఒకే ఒక్క ఘటన తప్ప ఇంకా ఎటువంటి ఘటన జరగలేదు. నిన్నటికి ఈ రోజుకి మధ్య జరిగింది ఏంటంటే అదొక్కటే జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తా ఉంది ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎలక్షన్లను అని చెప్పి. అదర్ దెన్ దట్ దర్ ఇస్ నథింగ్ ఎల్స్ వాట్ హస్ హ్యాపెండ్. అది తట్టుకోలేక జీర్ణించుకోలేక చంద్రబాబు నాయుడు గారు ఇంకా దారుణమైన పరిస్థితిలోకి పడిపోతున్నారు అని చెప్పి ప్రజలు అనుకుంటారేమో, ఎక్కడ అనుకుంటారేమో అని చెప్పి ఏకంగా పొద్దున్నే ఇన్ని పేజీల ఆర్డర్ 1, 2, 3, 4 పొద్దున్నే ఇన్ని పేజీల ఆర్డర్ వచ్చింది. ఆశ్చర్యం ఏం తెలుసా? ఈ ఆర్డర్ తయారవుతున్నట్టు కానీ, ఈ ఆర్డర్ చేసినట్టుగా కానీ కనీసం ఇంత పెద్ద ఆర్డరు కనీసం ఎలక్షన్ కమిషన్లో ఉన్న సెక్రటరీకే తెలియదు. ఎలక్షన్ కమిషన్లో ఉన్న సెక్రటరీకే తెలియదు అసలు ఇటువంటి ఆర్డర్ వస్తా ఉందని. అంటే ఎవడో రాస్తున్నాడు, ఎవడో ఆర్డర్ ఇస్తున్నాడు. ఆ ఆర్డర్ ఈయన వస్తుంది, ఈయన దగ్గరికి చేతికి వస్తా ఉంది, ఈయన చదువుతున్నాడు. ఇస్ ఇట్ రైట్? ఇలా చేయడం ధర్మమేనా? ఒకవైపున ఆర్డర్ ఇస్తారు ఎలక్షన్స్ లేవు అని, పోస్ట్ పోన్ అవుతున్నాయని, మరోవైపున కలెక్టర్లను, ఎస్పీలను, అధికారులను ట్రాన్స్ఫర్ ఆయన ఇష్టం వచ్చినట్టుగా తీసేయడం.
ప్రజలకు సంబంధించిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ఇళ్ల పట్టాలు ఇటువంటివన్నీ ఆపేయండి అని చెప్పి ఆర్డర్లు ఇవ్వడం. అంటే ఏమిటిది? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చెప్పాలి. ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే, కరోనా వైరస్ అనే కారణం చూపించి ఎలక్షన్లు పోస్ట్పోన్మెంట్ చేస్తున్నాను అని చెప్పి ఈ పెద్ద మనిషి ఆర్డర్ ఇచ్చాడు, ప్రెస్ మీట్ పెట్టిండు. మరి ఇంత పెద్ద కరోనా వైరస్ అనే కారణం చూపించి నువ్వు పోస్ట్పోన్ చేసే పరిస్థితి ఉన్నప్పుడు కనీసం ఎవరినైనా అడగాలి కదా, సూచనలు సలహాలు తీసుకోవాలా లేదా? పక్కనే హెల్త్ సెక్రటరీ, కనీసం అడిగిన పాపాన లేదు, రివ్యూ చేసిన పాపాన లేదు. హెల్త్ సెక్రటరీ పక్కన, ఇరువైపున చీఫ్ సెక్రటరీ గారు, కనీసం అడగడం, నిజంగానే చేయాలనుకుంటున్నాను, ఇలా పరిస్థితి ఏమిటి, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది, ఏంది పరిస్థితి, ఎన్ని కేసులు ఉన్నాయి, ఏంది, ఏం జరుగుతా ఉందని కనీసం అడగడం కూడా లేదు, మాట్లాడడం కూడా లేదు, సలహా తీసుకోవడం కూడా లేదు. హెల్త్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ పక్కనే ఉండరు. కానీ ఆర్డర్ కాపీలో మాత్రం ఏం రాస్తారంటే, సలహా తీసుకున్నట్టు State Election Commission also took inputs from the senior health functionaries who have indicated that health safeguards may be put in place immediately to avoid health safeguards may be put in place immediately to avoid large public gatherings to contain its possible spread. మరి సీనియర్ ఫంక్షనరీ అని అంటే హెల్త్ సెక్రటరీ కన్నా సీనియర్ ఫంక్షనరీ ఎవరు ఉంటాడా? హెల్త్ సెక్రటరీకే తెలియదు. హెల్త్ సెక్రటరీ కనీసం పిలిచి మాట్లాడిన పాపన పోలా, ఒక రివ్యూ తీసుకోవాలా, ఏం జరుగుతుందో నీకు తెలియదు. చీఫ్ సెక్రటరీకి తెలియదు. Can something like this happen? Just because you want to do something you are doing. అది చేస్తేవి, చేసేటప్పుడు ఒకవైపునేమో చేస్తావు, రెండో వైపున నువ్వు ఇంకా పవర్, ఎలక్షన్ కమిషన్గా నీకున్న పవర్ను కంటిన్యూ చేస్తావు. కలెక్టర్లు మారుస్తావు, ఎస్పీలు మారుస్తావు, ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలు ఆపాలంటావు, ఇళ్ల పట్టాలు ఇయ్యొద్దనంటావు. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇస్ ఇట్ రైట్? డెమోక్రసీలో ఇది రైటేనా? ఇది కరెక్ట్ పద్ధతేనా? వన్ షుడ్ సీరియస్లీ క్వశ్చన్. చంద్రబాబు నాయుడు తనకు ఆ పదవిలో పెట్టిండొచ్చు, చంద్రబాబు నాయుడే ఆ పదవి ఇచ్చిండొచ్చు, ఆయన సామాజిక వర్గం, చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం ఒకటే కావచ్చు. అయినా ఇంత వివక్ష చూపడం ధర్మమేనా? కరెక్టేనా ఇది? This is something what one should ask seriously. ఇంకా ఈ మధ్యకాలంలో ఏమంటాడు, ఈ ఎలక్షన్లకు సంబంధించి నానా యాగి చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు అండ్ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన కొన్ని ఎల్లో పత్రికలు, ఎల్లో టీవీ ఛానళ్లు. ఆశ్చర్యం కలిగించే విషయాలండి నాకైతే. రాష్ట్రంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు రెండు కలుపుకుంటే 10,243 చోట్ల పోటీ జరుగుతూ ఉంది. అంటే 9,600 చిల్లర ఎంపీటీసీలు, ఒక 600 చిల్లర జెడ్పీటీసీలు, రెండు కలుపుకుంటే 10,243 చోట్ల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో 54,594 నామినేషన్లు
54,594 నామినేషన్లు వేస్తే కేవలం చెదురుమదురు ఘటనలు జరిగిన చోట్ల ఎన్నో తెలుసా? కేవలం 43 చోట్ల మాత్రమే చెదురుమదురు ఘటనలు జరిగాయి. కేవలం 43. 10,243 చోట్ల ఎంపీటీసీలు జెడ్పీటీసీలు జరుగుతూ ఉంటే కేవలం 43 చోట్ల మాత్రమే చెదురుమదురు ఘటనలు. 54,594 నామినేషన్లు అన్ని పార్టీల వాళ్ళు వేశారు. సిమిలర్లీ 2,794 వార్డ్స్ ఆర్ డివిజన్స్, 2,794 వార్డ్స్ డివిజన్స్ లో పోటీ జరుగుతూ ఉంటే, ఎన్నికలు జరుగుతూ ఉంటే 15,185 నామినేషన్లు పడ్డాయి. 2,794 వార్డులకు డివిజన్లకు ఎలక్షన్ జరిగితే 15,185 నామినేషన్లు పడినాయి. ఇందులో చెదురుమదురు ఘటన జరిగింది కేవలం 14 చోట్ల. ఇందులో చెదురుమదురు ఘటన జరిగింది కేవలం 14 చోట్ల. అంటే 2,794 చోట్ల వార్డులో డివిజన్ జరుగుతూ ఉంటే కేవలం 14 చోట్ల మాత్రమే చెదురుమదురు ఘటన జరిగింది. ఏ ఎలక్షన్లలో అయినా కానీ లోకల్ బాడీ స్థానిక ఎన్నికలు జరుగుతూ ఉంటే ఈ మేరకు ఎక్కడైనా జరగకుండా ఇంతకుముందు ఎప్పుడైనా ఎన్నికలు జరిగినాయా? ఇంతకన్నా ఎక్కువే జరిగాయి కానీ ఎక్కడైనా ఇంతకన్నా తక్కువే జరిగాయని చెప్పే పరిస్థితి ఎక్కడైనా ఉందా? ఒకసారి గుండెల మీద చేతులు వేసుకుని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒక విష ప్రచారం చేయడం, ఒక రాక్షస క్రీడకు పాల్పడడం, కేవలం మీకు 4 పత్రికలు ఎక్కువ ఉన్నాయనో, 4 టీవీ ఛానళ్లు ఎక్కువ ఉన్నాయనో, ఇంత దారుణమైన మనస్తత్వం కలిగి ఉండడం ధర్మమేనా? అయినా కూడా మా పోలీసుల గురించి నేను గర్వంగా చెప్తా, ఎక్కడా కూడా వాళ్ళు ఉపేక్షించలేదు. 8 చోట్ల ఏకంగా 307 సెక్షన్ల కేసులు కూడా పెట్టారు. అంటే అటెంప్ట్ టు మర్డర్ కేసులు కూడా 8 చోట్ల నమోదు చేసినారు. ఎక్కడా కూడా కేసులు, ఎక్కడా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించాల. దే హ్యావ్ డన్ దేర్ డ్యూటీ విత్ అట్మోస్ట్ సిన్సియారిటీ. ఎంత దారుణం అంటే అంత దారుణం. పోనీ యునానిమస్ గురించి ఒకసారి, ఏకగ్రీవం గురించి మాట్లాడాల్సి వస్తే, ఇది ఇంతకు ముందు